తెలంగాణలో కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల విచారణ కొనసాగుతోంది. ఇవాళ నిర్మాణ సంస్థలను కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవనుంది. ఎల్ఎన్టీ, నవయుగ, ఆప్కాన్స్ అలాగే సంస్థల ప్రతినిధులు ఈ విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు ఈ నెల 15వ తేదీలోపు తమకు సమాధానం ఇవ్వాలని పవర్ కమిషన్ కేసీఆర్ను ఆదేశించింది. జూలై 31 వరకు ఈ గడువు పొడిగించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా జూన్ 15 వరకే కమిషన్ సమయం ఇచ్చింది. గడువులోపు కేసీఆర్ సమాధానం ఇస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక వచ్చే వారం మరికొంతమంది అధికారులను పవర్ కమిషన్ విచారించనుంది. ఎంక్వైరీ టైంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో కేసీఆర్ కూడా హాజరవ్వాల్సిన అవసరం అయితే 30వ తారీఖు వరకు గడువు అడిగితే 15 వరకే ఇచ్చిన నేపథ్యం. సో ఏం జరుగుతోంది? ఆయన హాజరవుతారా లేదా? ఇక మిగతా అంశాల పరిస్థితి ఏంటి? అప్డేట్ చెప్పండి. అది రెండు కమిషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పవర్ కమిషన్ అట్లాగే కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేశాయి. కాళేశ్వరం కమిషన్ నిన్నటి వరకు ఇంజనీర్లకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసింది. ఇక ఈరోజు నిర్మాణ సంస్థలు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డకు సంబంధించినటువంటి నిర్మాణం చేసినటువంటి నిర్మాణ సంస్థలు ఎల్ఎన్టీ అట్లాగే ఆప్కాన్ సంస్థ, నవయుగ ఈ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులను పిలుస్తున్నారు. ఈరోజు ఆ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యి వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బ్యారేజీకి సంబంధించినటువంటి నిర్మాణ సమయంలో ఎట్లాంటి కన్స్ట్రక్షన్ జరిగింది, ఎవరి ఆదేశాలతో కన్స్ట్రక్షన్ చేశారు, డిజైన్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, అదేవిధంగా ఖర్చులు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఎక్కువగా ఆరా తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేటువంటి సందర్భంలో ఖర్చులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, పూర్తయ్యేసరికి ఎంత మేరకు బడ్జెట్ పెరిగింది, అంచనాలు ఏ రకంగా పెరిగాయి అన్నది పూర్తి స్థాయిలో వివరాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి నుంచి కూడా అఫిడవిట్ రూపంలోనే వివరాలను సేకరిస్తాము అన్నట్లుగానే కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రకటన చేశారు. ఇక మరోవైపు విద్యుత్కు సంబంధించినటువంటి పవర్ కమిషన్ కూడా విచారణ చాలా దూకుడుగానే వెళ్తుందని చెప్పుకోవాలి. 25 మంది అధికారుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలి అంటూ, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో తన పాత్ర ఏంటి అన్నటువంటి అంశాల మీద వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు వచ్చిన తర్వాత కమిషన్ ఆ సమాధానాలకు సంతృప్తి చెందితే గనక ఓకే, సంతృప్తి చెందకపోతే గనక ఖచ్చితంగా ప్రత్యక్ష విచారణకు పిలుస్తాము అన్నట్లుగానే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పవర్ కమిషన్ చీఫ్ నిన్న అధికారికంగా వెల్లడించారు. మరి 15వ తేదీలోపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమాధానాలు ఇస్తారా లేదా, ఇచ్చినటువంటి సమాధానాలకు కమిషన్ సంతృప్తి చెందుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. హరి. ఓకే శేఖర్.